రణవీర్ మనోహరికి ఫోన్ చేసి అమర్ నీ మీద బాగా నిఘా పెట్టాడు. నువ్విప్పుడు అమర్ నుండి తప్పించుకోవాలంటే ఎటైనా దూరంగా అయినా వెళ్ళిపోవాలి, లేదంటే నువ్వు అనుకున్నట్టుగా అమర్నైనా త్వరగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అదే విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో చిత్ర మనోహరి దగ్గరికి వస్తుంది. ఎందుకు మనోహరి ఇదంతా? అమర్ నుండి నువ్వు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. పొరపాటున తన భార్యను చంపింది నువ్వే అన్న విషయం తెలిసిపోతే అమర్ నిన్ను అంత సులువుగా వదిలిపెట్టడు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను అమర్ నుండి పారిపోవడమా? ఈ మనోహరికి భయం అంటే ఏంటో తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నన్ను బ్లాక్మెయిల్ చేసింది నువ్వే కదా, నాకు అంతా తెలిసిపోయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏమంటున్నావు మనో? నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇంతలో ఒక ఆటో డ్రైవర్ తనే బ్లాక్మెయిలర్ లాగా మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. చిత్ర ఆ ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి నేను చెప్పినట్టుగా చేయండి అన్న అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఆటో డ్రైవర్ చిత్ర మనోహరితో మాట్లాడుతూ ఉండగా చిత్ర మీద అనుమానం రాకుండా ఉండడం కోసం అని చెప్పి, ఏంటి మనో, నాకు డబ్బులు ఇవ్వడానికి మీ ఫ్రెండ్ని పంపించి వెనకలే నీ మాజీ మొగుడిని పంపించావేంటి? అమరేంద్రతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ వచ్చి నిజం చెప్పనా అని ఆటో డ్రైవర్ బెదిరిస్తూ ఉంటే, వద్దొద్దు, నేను రణవీర్ని నీ దగ్గరికి పంపించలేదు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది, సారీ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి ఫోన్ పెట్టేసిన తర్వాత, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా మనో? బ్లాక్మెయిల్ చేసింది నేను కాదు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, సారీ చిత్ర, ఏదో టెన్షన్లో ఉండి నిన్ను అనుమానించానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత చిత్ర త్వరగా ఫ్రెష్ అయ్యరా, మనం అంతా వాటర్ వరల్డ్కి వెళ్తున్నాం కదా అని అంటూ ఉంటే, అదేంటి నువ్వు కూడా వస్తున్నావా అని మనోహరి అంటుంది. వినోద్ నాకు ఫోన్ చేసి రమ్మని ఒకటే గొడవ చేశాడు, నువ్వు రాకపోతే నేను కూడా రానని చెప్పడంతో రావాల్సి వస్తుందని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. అందరూ కలిసి వాటర్ వరల్డ్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రాతోడు టికెట్స్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే, నేను కూడా వస్తాను రాతోడు అని చెప్పి అంజు అంటుంది. అక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది, వద్దు అని బాగి అంటూ ఉంటే, రాతోడు తప్పిపోతాడని నేను కూడా వెళ్తాను అంటున్నాను అని చెప్పి అంజు పరుగులు పెడుతూ ఉంటే, అప్పుడు ఆరు పిల్లల్ని ఆపుతూ, ఆగండి పిల్లలు, అంతా ఒక్క దగ్గరే ఉండాలి, అటు ఇటు పరిగెత్తకూడదు, మీరు ఇక్కడ ఉన్నంతసేపు నాతోనే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. రాతోడు పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వినోద్ చిత్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి పిల్లల వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ రేస్ చేస్తానన్నావు, పరిగెడతానన్నావు అని చెప్పి అంటూ ఉంటే, దబాయించడంలో దెప్పి పొడవడంలో మీ తర్వాత ఎవరైనా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అమర్ భుజాల మీద చుట్టూ చేతులు వేసి బాగి అమర్ని గట్టిగా పట్టుకుంటుంది. అమర్ బాగి అలా పట్టుకున్నా కూడా ఏమీ మాట్లాడకుండా హెల్ప్ చేయాలా అని అంటూ ఉంటే, వద్దులేండి, నా తిప్పలేవో నేను పాడతాను, ఒకవేళ హెల్ప్ అడిగినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిడతారు అని చెప్పి అలానే కుంటుకుంటూ అమర్ని గట్టిగా పట్టుకొని లోపలికి నడుస్తూ ఉంటుంది. మరో పక్క మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది. అంజుని కిడ్నాప్ చేయడానికి రమ్మని చెప్పాను కదా, వస్తున్నావా అని అంటూ ఉంటే, ఆల్రెడీ నేను లోపల కిడ్స్ ప్లే ఏరియాలో వెయిట్ చేస్తున్నాను, మీరే ఆలస్యం అని చెప్పి అంటూ ఉంటాడు. సరే పిల్లలు ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నారు, రెడీగా ఉండని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక బాగి లోపలికి వచ్చిన తర్వాత ఆరు బాగితో, అమర్ ముందు వెళ్ళిపోయిన తర్వాత సార్లో చాలా మార్పు కనిపిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునక్క, ఆయన ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉంటే బాగుండని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు ఇంత అల్ప సంతోషం ఏంటి బాగి? నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆయనకి తెలియాలి, ఆయన కూడా నిన్ను అభిమానిస్తే సరిపోదు, ప్రేమించడం మొదలు పెట్టాలి. నువ్వు ఇంటికి కోడలు, పిల్లలకి తల్లివి అయితే సరిపోదు, ఆయనకి భార్యవి కూడా అవ్వాలి. అలా జరగాలంటే నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దగ్గర అవ్వాలంటే ఏం చేయాలక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో ఆరు, ఇప్పుడు నువ్వు ఆయన ఇద్దరు మాత్రమే ఏదైనా రైడ్ ఎక్కేలాగా, ఫర్ సపోజ్ జైంట్ వీల్ ఎక్కేలాగా నేను ప్లాన్ చేస్తాను. జైంట్ వీల్ పైకి వెళ్ళిన తర్వాత నువ్వు కళ్ళు తిరుగుతున్నట్టుగా నటించి ఆయనని గట్టిగా హగ్ చేసుకోవాలని చెప్పి ఆరు అంటుంది. బాగి నవ్వుతూ, అక్క నీకు విషయం చెప్పనా, నాకు జైంట్ వీల్ అంటే భయం లేదు అని చెప్పి అంటూ ఉంటే, అందుకే నిన్ను తింగిరి అనేది, జైంట్ వీల్ అంటే భయం లేకపోయినా ఆయనని గట్టిగా పట్టుకోవాలి, అప్పుడు ఆయన నీకు దగ్గర అవుతారు, అర్థమవుతుందా అని చెప్పి ఆరు అంటుంది. ఇప్పుడు నాకు మొత్తం కూడా అర్థమైందక్క, భయం లేకపోయినా భయం నటించాలి, ఆయనను గట్టిగా పట్టుకోవాలి, అంతే కదా అని చెప్పి బాగి అంటుంది. అవును, ఇప్పుడు ఒక డ్యూయట్ సాంగ్ వేసుకో అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అప్పుడు బాగి ఆమె పిల్లలతో కలిసి డాన్స్ వేస్తున్నట్టుగా
ఫీల్ అవుతూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు, బాగి నీకేం చెప్పాను, నేను ఫ్యామిలీ సాంగ్ కాదు వేసుకోమని చెప్పింది, డ్యూయట్ సాంగ్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు అమర్తో కలిసి ఒక సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఊహించుకుంటుంది. ఏంటి సాంగ్, వెంటనే సాంగ్ చేంజ్ చేయని చెప్పి ఆరు అంటుంది. ఇకప్పుడు కొత్తగా ఉన్నది పాటకు అమర్ బాగి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టుగా బాగి ఊహించుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అక్క, ఆయన ఊహల్లో భలే డ్యాన్స్ వేస్తున్నారక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే, నువ్వు ఊహల్లో కాదు ఆయన చేత డ్యాన్స్ వేయించాల్సింది, రియల్గా వేయించాలి పద అంటూ ఆరు బాగిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక పిల్లలు లోపలికి వచ్చిన తర్వాత అంజు రణవీర్ని చూసి అంకుల్ అని చెప్పి రణవీర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక అమర్ రణవీర్తో, నువ్వేంటి రణవీర్ రానని చెప్పావు, పనుందన్నావు కదా అని అంటూ ఉంటే, అనుకోకుండా నేను వెళ్ళాల్సిన పని క్యాన్సిల్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అంకుల్ పదండి అంకుల్, మనం ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి, రైడ్స్ అన్నీ ఎక్కాలి, పదండి అని చెప్పి అంజు రణవీర్ని తీసుకొని మిగతా వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అమర్ బాగి చేయి పట్టుకొని నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.